పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 24వ తారీఖు. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనము నుండి 30వ వచనం వరకు. యేసు మరలా వారితో, నేను ఇక వెళ్ళిపోయేదను. మీరు నన్ను వెదుకుదురు, కానీ మీరు మీ పాపములోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకునేరి. యేసు వారితో, మీరు క్రింది నుండి వచ్చువారు, నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాను. కనుక మీరు మీ పాపములలోనే మరణింతురు అని చెప్పి తిని, నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పెను. అట్లైనా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవడనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను. మిమ్ములను గురించి చెప్పవలసిన తీర్పవలసిన విషయములు అనేకములు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని స్వాధికారముతో నేను ఏమి చేయక తండ్రి నాకు నేర్పిన వానిని మీకు చెప్పుచున్నానని గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడు ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.